సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లో చెకింగ్ చేయగా 200 కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్ర గంజాయిని తరలిస్తున్న భీమ్సింగ్, దీపక్ నాగ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గంజాయి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎడ్యుకేషన్ మీడియాకు తెలిపారు. సార్ మీరేమో టైం ఏంటంటే అన్ని తీసుకుంటాము కష్టపడదు కాదు. ముందు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. బట్ ముందు బేసికల్ గా మాత్రం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మెదక్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి టీంకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీము సార్ ఒకటి ఒరిస్సా ఏఓబి నుంచి ఒక గంజాయి లారీ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ సూపరింటెండెంట్, నేను డిప్యూటీ కమిషనర్ మెదక్ హరికిషన్ అండి, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి, మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము ప్రొసీడ్ అయ్యి కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర